స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి కేసును నిన్న సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయడం జరిగింది. థర్డ్ పార్టీగా ఉన్నటువంటి స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ అయితే నవంబర్ 21, 2023న స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేయడం జరిగింది. థర్డ్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి అసలు బెయిల్కి సంబంధించి మీకేం సంబంధం, మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి చాలా గట్టిగా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే కనుక క్షమించేది లేదు అని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే సుప్రీంకోర్టులో ఉన్న జస్టిస్ ప్రధాన న్యాయమూర్తులైతే తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్లో చర్చించుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అసలు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలి అని చెప్పి నవంబర్ 21, 2023న 23వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. అసలు థర్డ్ పార్టీకి బెయిల్కి సంబంధించి వేసే అర్హత ఉందంటారా? ఎందుకు ఏపీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటారు ఈ విషయంలో? ఇక్కడ ఒకటండి మేడం గారు, 2023 నవంబర్లో 53 రోజుల తర్వాత పరిపూర్ణమైనటువంటి ఇంటీరియం బెయిల్ వచ్చింది. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చినటువంటి 24 గంటలు తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది బెయిల్ రద్దు చేయమని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు పెట్టినండి బెయిల్ రద్దు చేయమని చెప్పినటువంటి అంశాల్లో ప్రధానమైనవి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఆయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేశాడు, పలుకుబడికి వెళ్ళిన వ్యక్తి, సాక్షులను ప్రభావితం చేస్తారని ఒక భాగము. రెండోది, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు ఎవరైతే బెయిల్ ఇచ్చాడో మల్లికార్జున్ గారు, దాంట్లో ఆయన ప్రస్తావించింది ఏంటంటే, సబ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు జిఎస్టీ కట్టలేదు కాబట్టి ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ వాళ్ళ మీద కేసులు పెట్టింది. సబ్ కాంట్రాక్టర్స్తో జిఎస్టీ కట్టకపోతే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు ఎలాగవుతాడు అనే విషయాన్ని దాంట్లో ప్రస్తావించారు. దాని మీద జడ్జి గారు కేసు పూర్వాపరాల్లో కూడా వెళ్ళిపోయాడు, బెయిల్ వరకు పరిమితం కాలేదని చెప్పేసి అదొక కండిషన్స్తో పెట్టారు. సరే, ఆ రాష్ట్ర ప్రభుత్వం బెయిల్కు మంజూరుకు పెట్టిన తర్వాత స్వర్ణాంధ్ర పత్రిక యొక్క ఎడిటర్గా చెప్పుకునే వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు, పాపం ఈయన కూడా ఒక బెయిల్ రద్దు చేయమని, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి వేశాడు. సరే, దాని మీద నిన్న విచారణలు జరిగినాయి. ఈ విచారణకు ముందు మనం ఒకటి ఆలోచించాలండి. ఆల్రెడీ దాంట్లో విచారణలో చెప్పిన విధంగానే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్నికలకు ముందే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదండి, మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద 6 కేసులు ఉన్నాయి. 6 కేసుల్లో 4 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఎన్నికలకు ముందు. అంటే తర్వాత మన ప్రభుత్వం వస్తుందో రాదో, లేకపోతే ఈ పెట్టినండి ఈ తప్పుడు కేసులని నిర్ధారించి పోలీసు వాళ్ళు ఫాల్స్ అని రిఫర్ చేస్తారేమో అనే భయంతో ఛార్జ్షీట్ వేస్తే ఆల్రెడీ కోర్టులో పడి ఉంటుంది కదా, తర్వాత విచారణాధికారి చేతిలో ఉండదు కదా అని చెప్పేసి 4 కేసుల్లో 6 కేసులు మొత్తం పెడితే 4 కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు. అలానే స్కిల్ డెవలప్మెంట్ కూడా దాంట్లో ఒకటి. కాబట్టి ఛార్జ్షీట్ వేశామన్న తర్వాత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇంకా అంతా కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదండి. రెండోది, ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పినట్టుగా తిలక్ గారు ఆయన నా ఉద్దేశంలో అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఒక క్రియాశీల విలేకరిగా ఆయన్ని మనం చూడాలి. ఎంచేతంటే ఇది ఒకటే కాదండి వేసింది, బెయిల్ రద్దు చేయమనే కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన విచారణ సంస్థలను, ఏపీసీఐడిని విచారణ సంస్థలను ప్రభావితం చేస్తాడు. కాబట్టి
ఈ కేసుని సిబిఐకి ఈడీకి బదిలీ చేయమని కూడా వేశాడు. అవును. అది కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉమ్, అంతేకాకుండా మార్గదర్శి మీద కూడా ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపయోగించేసి మార్గదర్శి మీద పెట్టాడు. దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని ఆహ్వానించేసి ప్రభుత్వానికి, ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎలా వ్యవహరించారో మనం చూసాం. ఎక్కడో అక్కడ సభలు సమావేశాలు నిర్వహించేవాళ్ళు కదండి. అవును, అన్ని చోట్ల సమావేశాలు నిర్వహించేసి దాని మీద పత్రికల రూపేణ బహిర్గతం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా, ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ విలేకరు తిలక్ గారి మీద న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వెలిపించడానికి కారణం, అసలు నువ్వెవరు, ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెయిల్ రద్దు చేయమని ప్రాసిక్యూషన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. నువ్వు దీంట్లో విక్టిమ్ కాదు, దీనికి నీకు సంబంధం లేదు. ఇలాంటి విషయాల్లో ఇంటర్లాక్యుటరీ పిటిషన్లు వేసి అన్నెసరీగా లిటిగేషన్ క్రియేట్ చేసే ఆలోచన విరమించుకోవాలి. నువ్వు మరొక్కసారి కనుక ఇలాగనే నీకు సంబంధం లేని దాంట్లో జోక్యం చేసుకొని పిటిషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. గతంలో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక విలేకరి అలానే ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయనకి, విజయబాబు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే 50,000 రూపాయలు జరిమానా వేశారు కదా. అవును, అన్నెసరిగా ఏదో నీ ఇష్టం వచ్చినట్టు పిటిషన్లు వేస్తావా, అరెస్టులు చేయొద్దని వేశాడు. ఇది సోషల్ మీడియా పోస్టింగ్ల మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అరెస్టులు చేయొద్దని తదితర అంశాలను పెట్టి వేశాడు. 50,000 రూపాయలు జరిమానా వేశారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, మళ్ళీ ఇలా జరిగితే తీవ్ర పరిణామం ఉంటాయని ధర్మాసనం తిలక్కని హెచ్చరించారు. అది కాదు సార్, ఇప్పుడు జగను ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద మరి బయటే ఉంటున్నారు, ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేటప్పటికి బెయిల్ వాళ్ళని ప్రభావితం చేస్తారు, బెదిరిస్తారు అధికారులని అని చెప్పడం నిజంగా ఇది విడ్డూరంగా అనిపించట్లేదా అండి? డెఫినెట్గా అండి. ఎంచేతంటే వాళ్ళు సక్రమంగా విచారణ జరపాలని వాళ్ళ ఆకాంక్ష కాదు. ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండా పెట్టిన కేసుల్ని ద్వారా అతన్ని వేధింపులకు గురి చేయాలనేది ప్రధాన లక్ష్యం వాళ్ళది. ఆ లక్ష్యంతోనే వీళ్ళు వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మీద 20 కేసులు సిబిఐ, ఈడీ, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, మిగతా కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాడు కదా. మరి ఆ రోజున విచారణ సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? చేశాడుగా. ఈయన చేయలా. ఇంకోటి ఏంటంటే బెదిరింపులు అని చెప్పేసిన ఒక అంశం ఏదైతే ప్రభుత్వం పెట్టిందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విచారణాధికారులను కానీ ఎవరిని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన వ్యాఖ్యానించలా. కేవలం లోకేష్ గారు మీటింగ్స్ లో ఏదైనా మీటింగ్స్ రెడ్ బుక్ అనే పేరుతో చట్ట విరుద్ధమైన చర్యలు చేస్తా ఉన్నారు. విధి నిర్వహణ లోపానికి పాల్పడి ప్రత్యర్థులను వేధిస్తా ఉన్నారు. అటువంటి వారి పట్ల మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. రైట్, అది తప్పేముంది? చట్టాలు ఉంది అందుకు. విధి నిర్వహణ లోపానికి పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఆయన నేను ప్రతీకార వాంఛ తీర్చుకుంటాను కూడా అల్లా. అయినప్పటికి కూడా ఆయన ఇచ్చిన 2 ప్రెస్ మీట్లు తీసుకెళ్లిపోయి అవి కూడా మేము న్యాయస్థానంలో వేస్తామని అనుమతి తెచ్చుకున్నారు అలాంటి ప్రభుత్వం. రెడ్ బుక్ విషయంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ఒకసారి కృష్ణాంజలి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతానండి. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజలి గారు, ఓకే రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే నిన్న లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా రెడ్ బుక్ తన పని తను చేసుకుని వెళ్తూనే ఉంటుంది అని చెప్పి కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. మొదట మీకు మహా టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో రాక్షస పరిపాలన చేసిన జగనాసురుడు ఆ రోజు 2023
సంథింగ్ సెప్టెంబర్ 23న దారుణాతి దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు అధికారంలో ఉన్న వ్యక్తి అర్ధరాత్రి తలుపు తట్టి పోలీసులు పద్మవ్యూహంలాగా పన్ని ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే కూడా చెప్పకుండా శేషన్ గారు చెప్తానని చెప్పి వయసు రీత్యా పెద్దవారైనా 41 నోటీసులు ఇవ్వకుండా కనీసం రూల్ ఆఫ్ 17 అప్లై అవుతుందా కాదా తెలియదు. ఎక్కడో A37 ఉన్నటువంటి మెంబర్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు తీసుకొచ్చి అనవసరంగా దుర్మార్గంగా అరెస్ట్ చేయాలని నీచ సంస్కృతికి తెరలేపింది జగన్మోహన్ గారి ప్రభుత్వం. దానికి స్వర్ణాంధ విలేకరి బాలగంగాధర్ తిలక్ పేరు కన్నా విలువ ఉండాల, బుద్ధి లేనివాడికి పేరుకు కూడా విలువలే. ఇతను తగుదునమ్మా అని చెప్పి రామాయణంలో పిడకల బేటలాగా వెళ్ళి ఈయన పిటిషన్ వేస్తాడు. సరే కేసు వివరాలు అన్ని కూడా కొంతమంది మిత్రులు చెప్పారు. ఆ రోజు 20 దేశాలు బ్రహ్మాండ G7 G20 దేశాల సమావేశం జరుగుతుంది. ఆ రోజు దేశవ్యాప్తంగా పరువు తీయడం కోసం బాబు గారిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా రోడ్డు దారిలో వచ్చి రాజమండ్రి జైల్లో అరెస్ట్ చేయటం, దాదాపు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం అన్ని పార్టీలు ఖండించడం చూసాం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మానవ హక్కులకు విరుద్ధం అని. ఎక్కడో స్కిల్ డెవలప్మెంట్ కేసు అంట 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంట. దాంట్లో 370 కోట్లు బాబు గారికి వచ్చిందంట. అది రూల్ ఆఫ్ ది లా కింద రూట్ ఆఫ్ ద మనీ ఏ విధంగా వచ్చిందంటే చెప్పరు. ఆ రోజు చీఫ్ సిబిసిఐడి ఉన్నటువంటి కొనుగోలు సుధాకర్ సమ్ నేమ్ అతను సుధాకర్ రెడ్డి సమాజ వర్గాన్ని మేలు చేయాలన్నా, జగన్ కాలంలో ఆనందం చూడాలన్నా, ఎవరి కాలంలో ఆనందం చూడాలని రోజు దుర్మార్గం కేసులు పెట్టి కనీసం నోటీసులు ఇవ్వకుండా కేసు వివరాలు చెప్పకుండా అర్ధరాత్రి తలుపు దగ్గర తీసుకొచ్చి అంత పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది యావత్ ప్రపంచం అంతా కూడా నిరసించింది. హైదరాబాద్ లాంటి స్టేడియంలో మీటింగ్ పెట్టి దాదాపు 120 దేశాల్లో ఇంచుమించు 70-80 దేశాల ప్రతినిధులు వచ్చి ప్రకటించడం, రాష్ట్రం అంతా కూడా నిరసన వెలుగు తెలియజేయడం, ప్రజా వ్యతిరేక ఒకసారి వెలుగు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు తప్పు చేశామని జగనాసురుడు ఆ రోజు తన భస్మాసురస్తాన్ని పెట్టుకున్నాడు. బాబు గారి అరెస్టుతో వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి భస్మాసురస్తం అనే పరిస్థితి. అటువంటి సంస్కృతి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రూల్ ఆఫ్ లా నేను మిమ్మల్ని అడిగిన ప్రస్తావిస్తున్నాం. మళ్ళా దాదాపు నాకు తెలిసి అవినీతిలో 320 పిటిషన్లు, 180 స్టేలు, 11 సంవత్సరాలుగా కనీసం వాయిదా కొట్టడం కాకుండా 42 కేసుల్లో వాయిదా చెప్తా ఉంటే చట్టం లా పట్టించుకోదా? మరి 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో, హత్య కేసుల్లో, అలాగే షెల్ కంపెనీల కేసుల్లో, భూదందా కేసుల్లో, కబ్జాల విషయాలు, అనేక విషయాలు నిందితున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సుప్రీంకోర్టు, హైకోర్టు ఎందుకు ఆపేస్తా ఉంది? సిబిఐని కూడా కడపరాన్ని కూడా తడుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు చట్టం దీని పరిధిలో తీసుకోవటం లేదు? అనేక ప్రశ్నలు సామాన్య మానవుడి మెదలో తెలుస్తున్నాయమ్మా. దీని వెనకాల ఎవరో చక్రం చెప్తున్న విషయం కూడా భయం కల్పిస్తాం. ఎందుకంటే సామాన్యుడికో న్యాయం, పెద్దవాళ్ళకో న్యాయమా? ఆ రోజు బాబు గారు మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి కాకుండా ఉండొచ్చు, కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశం కల్పిస్తే అది దాన్ని నిరూపించలేక సిమెన్స్ కంపెనీ కావచ్చు, అలాగే గుజరాత్ లో అలాంటి కొన్ని 9 రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం అలికేట్ చేసిన ప్రోగ్రామ్. ఇది రాష్ట్ర ప్రభుత్వం నెట్ వస్తుందని తెలియకుండా కొంతమంది మ్యాన్ఫ్లేటెడ్ చేసి డాక్యుమెంట్స్ అంతా కూడా సృష్టించి ఇంతవరకు నిరూపించుకోకపోవడం, దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టుకి తిప్పడం, ఈరోజు కోర్టు లాగి బుట్టిక్కాయలు కొడితే బుద్ధి వచ్చే పని కూడా చేయలేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తుంటే మళ్ళా చూడండి, బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే బెయిల్ రద్దించమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు కోరారు. ఎంత దుర్మార్గం! 52 రోజులు జైల్లో పెట్టారు. ఏసీలు ఇవ్వకుండా, తగిన మందులు ఇవ్వకుండా, చిత్రహింసలు పెట్టి, కనీసం భోజన సౌకర్యం కల్పించకుండా, దానికోసం కోర్టుకి వెళ్ళి ఆయన డయాబెటీస్ మాత్రలు కావాలని కోర్టుకి వెళ్ళి రిలీఫ్ తీసుకొని దాని ద్వారా ఆ రోజు బాబు గారికి సౌకర్యాలు కల్పించిన దుర్మార్గమైన ప్రభుత్వంలో ఏ రకమైన కూడా న్యాయాలు జరగలేదు. పూర్తిగా మానవ హక్కులు, పౌర హక్కులు కాలు రాశారు. కాబట్టి ఈరోజు నా ఇంటికి కూడా పీకలేరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని పీకేసి 11 ఏళ్ళు పెట్టి కింద కూర్చోబెట్టారు. సో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదు. కాబట్టి న్యాయం, చట్టం మీద గౌరవం ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈ సమాజంలో తిరుగుతా ఉంటే చట్టం, కోర్టు తన పని ఎందుకు చేయలేకపోతా ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నా అనేక ప్రశ్నలు ఉన్నాయమ్మా. మీ ద్వారా అందరిని అడుగుతున్నాం. ఇది సమంజసం కాదనే విషయంపై వెంటనే న్యాయస్థానం చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పటికైనా మా బాబు గారు కడిగిన నిప్పులా బయటకు వచ్చారు.
సంక్రాంతి సందర్భంగా ఆయన కేసులను కొట్టేయటం, దాని మీద స్వర్ణాంత విలేకరు ఆయన ఇంకేమో నాకు ఆ ప్రొఫెషన్లో తిరగడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా. ఆయన ఒక పార్టీకి ఉత్తాసం పడుతూ పిటిషన్ వేయడం అంటే ఆ సాక్షాత్తు కోర్టు ఎప్పటికేలేస్తే అంతకన్నా సిగ్గుమాలిన పనులు కొట్టలేదు. కాబట్టి ఇంకైనా బుద్ధి తెచ్చుకొని దొంగలకి కాపలా కాకుండా జర్నలిస్టులు అనేవాడు ఫోర్త్ స్టేట్ లాంటి వాళ్ళు నీతి నుంచి నిలబడాలని చెప్పి స్వర్ణాంత విలేకరికి చెప్పాల్సిన బాధ్యత కోర్టు ఉంది కాబట్టి చెప్పింది. ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం కనుమేకల్లో కూడా కనబడే పరిస్థితి కనబడటం లేదు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టుకుని జైలుకి పోతాడా, బెయిల్కి పోతాడా, లండన్కి పోతాడా, ఈరోజు పారిపోయి లండన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నాం. ఇలాంటి విధానాల వల్ల నీ పార్టీ, నీవు జీవిత అవసరాలు కోల్పోయావు, నీ మీద నమ్మకం కోల్పోయింది, కుటుంబ సభ్యులు కోల్పోయారు, ప్రజలు కోల్పోయారు, మీ పార్టీ నాయకులు మిమ్మల్ని వదిలేస్తున్నారు. చివరికి మీ పార్టీ ఉంటుందా ఊడుతున్న పరిస్థితులు విశ్వసత్వంలో ఉంది. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం చేయడానికి ప్రయత్నం కానీ ఇలాంటి బాబు లాంటి నిప్పు లాంటి మనిషి మీద తప్పుడు కేసులు పెడితే తుప్పు ర్యాక్ కొడతామనే విషయాన్ని స్పష్టంగా ప్రజలు కోర్టు తీర్పిచ్చారు. కాబట్టి ఇది మీ తీర్పుని స్వాగతిస్తూ మా బాబు గారికి ఇచ్చిన కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఇటువంటి తప్పుడు కేసుల్లో న్యాయం గెలుస్తుందని సుప్రీంకోర్టు చెప్పడం అనేది మా అందరికి కూడా ధైర్యాన్ని ఇచ్చింది, న్యాయ వ్యవస్థల పైన విశ్వాసాన్ని పెంచిందాం. రైట్. సుబ్బారావు గారు, అసలు 6 కేసులకి సంబంధించి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు, కానీ దానికి సంబంధించిన సరైన ఆధారాలు కానీ ఏవి డాక్యుమెంటేషన్ కానీ ఏమీ సరిగ్గా లేకుండానే ఒకటేసారి 6 ఛార్జ్ షీట్లు హడావిడిగా కూడా వేయడం జరిగింది. సో అసలు దీన్ని ఓవరాల్గా ఎలా చూడాలి మనం? అంటే గత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల నేపథ్యంలోనే అప్పటికప్పుడు ఈ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసిందని చెప్పి అనుకోవచ్చా అండి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రారంభం నుంచే వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలు, హక్కుల ఉల్లంఘనలు, ఒక నియంత ప్రభుత్వాన్ని నిరూపించారు. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా ఏం చెప్పారు? ఆధారాలు ఇంకా సేకరించలేదు, ఆధారాలు సేకరించే పరిస్థితుల్లో ఉన్నాము అన్నారు. అంటే ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశామని చెప్పకనే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఇంకో అంశం ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి పిఏగా ఉన్నటువంటి పెండ్యాల శ్రీనివాసరావు గారు విదేశాలకు చంద్రబాబు నాయుడు గారే పంపారు. అలాగనే గారి స్నేహితులు ఉన్నటువంటి కిలారి రాజేష్ గారిని కూడా విదేశాలకు పంపేశారు. కాబట్టి వీళ్ళు సాక్షులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందుబాటులో లేకుండా విదేశాలకు పంపిస్తున్నారని మరొక ఆరోపణ చేశారు. కానీ ఆనాటికి కిలారి రాజేష్ విదేశాలకు వెళ్ళాల, అవును, ఇక్కడే ఉన్నాడు. ఇలా ఇంకోటి ఏంటంటే, ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో చివరి వరకు కూడా ఆధారాలు ఆయన చంద్రబాబు నాయుడు గారి అకౌంట్గా, లేకుంటే వాళ్ళ బినామీ అకౌంట్లుగా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లకు చిల్లి నయా పైసా కూడా రాలేదని నిర్ధారణ అయింది. అసలు జిఎస్టీ కట్టకపోతే, ఎవడో జిఎస్టీ కట్టకపోతే, సబ్ కాంట్రాక్టర్ జిఎస్టీ కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? అసలు చట్టం కూడా ధిక్కరించి, ఎందుకంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో తప్పు చేసినాడు అని చెప్పేసి వీళ్ళు పెన్షన్ చేసినారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద హైర్ అథారిటీ, ఎవరైతే అపాయింట్మెంట్ అథారిటీ ఉన్నాడో ఆయన అనుమతి తీసుకోవాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకోకుండా ఈయన మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టేశారు. అంతేకాదు, జైల్లో ఉండగా ఇంకా ఆయనకి డ్రోన్ కెమెరాలు తిరిగినాయి జైలు మీద. ఆయనకి ప్రాణాపాయం ఉందనే అభిప్రాయం కలిగింది. డాక్టర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయనకు వైద్య సదుపాయాల విషయంలో ప్రస్తావించేప్పుడు, బులెటిన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా తప్పుడు సమాచారాన్ని రిలీజ్ చేసే పరిస్థితి, ఆయన మానసికంగా వేధించే పరిస్థితి. అంతేకాదు, మిగిలిన కేసుల్లో కూడా అక్రమంగా ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు ఏంటండి? సహముద్దాయిలు ఇద్దరు ఎవరో చెప్పారంటే ఎప్పుడో 18 నెలల క్రితం. ఆ సహముద్దాయిలు చెప్పిన ఓరల్ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి పెట్టేస్తారు. అసలు ముద్దాయిల యొక్క సాక్ష్యం చెల్లుబాటు కాదు పోలీసు వాళ్ళ ముందనేది చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే పోలీస్ కస్టడీ పిటిషన్, ల్యాండ్ ఫైబర్ నెట్, ఎస్ఐన్ ల్యాండ్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా తర్వాత మెమోలు వేసేసి
వాటిలో కూడా పీటీ వారెంట్లు వేసి, వాటిలో కూడా పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పేసి పిటిషన్లు వేసి, తద్వారా బెయిల్ రాకుండా ఆయన్ని జైల్లోనే మగ్గే విధంగా, మానసిక క్షోభకు గురి చేసే విధంగా ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇది మానసిక వేధింపులు అని చెప్పేసి, మానసిక వేధింపుల తర్వాత అది ఇక్కడికి పరిమితం అలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలో కాదు స్పందించింది ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 78 దేశాలలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజాయితీ పడు, అతని నిజాయితీ పడిని అక్రమం కేసుల్లో పెట్టేసి వేధింపులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్పందించిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి. రైట్. దాని వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క నీతి నిజాయితీని పరిశీలించే నియంతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావు పో అని పంపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజాకోర్టులో. తీర్పు ఆ విధంగా ఇచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఓకే, సరే సార్. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సుబ్బారావు గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి నమస్కారం. సార్, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఒక సపోర్ట్ దొరికిందని చెప్పి అనుకోవచ్చా? అలాగే 17A సంబంధించి కూడా ఇంకా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది కదా? చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చింది, ఆయన బెయిల్ మీద ఉంది. అవును. ఆ బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి దాని మీద ఒక జర్నలిస్టు ఎంపీజీ తిలక్ వేసినటువంటి దాని మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టు అయినా సరే ఒక బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ బెయిల్ ఇచ్చిన రద్దు చేయాలి అని అంటే ఆ బెయిల్ కు సంబంధించి ఆ కేసులో ఏమైనా కేసు విచారణ జరగకుండా నిందితులు ఏమైనా అడ్డుపడుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటి. రెండవది, ఉన్నటువంటి సాక్షుల్ని ఏమైనా ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంటుందా? అదేవిధంగా సాక్షుల్ని బెదిరించేయడానికి ఏమైనా నిందితులు ప్రయత్నం చేస్తున్నారా? ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే కేసు విచారణకు ఏదైనా ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టు భావిస్తే మాత్రమే ఈ బెయిల్ అనే దాన్ని రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన మీద కేసు నమోదు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వేసినటువంటి ఫిర్యాదుదారుడు ఆయన పిటిషనర్ ఏం చెప్తారు అని అంటే హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఈయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సిఐడి, కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయండి అనేటువంటి విధంగా ఆయన అడుగున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఏమైనా సరే సిఐడి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకపోతే పిటిషన్ వేసినటువంటి వాళ్ళు కానీ ఈ కేసును ఆటంకపరిచేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి హోదాను ఉపయోగించి ఏమైనా చేశారా అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అవి ఏమీ లేవు అని తేలిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇదేదో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఊరట వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ రద్దు అవటం అనేది జరగదు. రెండో అంశం ఏంటంటే ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా సుబ్బారావు గారు చెప్తారు. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది. ఆ సిఐడి వాళ్ళు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో 240 కోట్ల రూపాయల సంబంధించినటువంటి అవినీతి జరిగిందని చెప్పినప్పటికీ కూడా ఈ 240 కోట్ల రూపాయల్లో కనీసం 1 రూపాయి అయినా సరే చంద్రబాబు నాయుడు అకౌంట్ లోకి కానీ చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అకౌంట్ లో కానీ లేకపోతే నారా లోకేష్ స్నేహితుడు కెల్లార్ రాజేష్ అకౌంట్ లో ఇలా ఎవరైనా సరే లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ లో కానీ ఎవరి అకౌంట్ లోకి ఈ డబ్బులు వచ్చినట్టుగా ఈ మనీ ట్రైల్ ఏదైతే జరిగిందో ఈ డబ్బులు ఎవరి అకౌంట్ లోకి వచ్చాయి అవినీతి జరిగింది అని అంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సెంటర్స్ ప్రారంభించారు. సెంటర్స్ ప్రారంభించిన ప్రభుత్వం నిరుద్యోగులు చేసింది. ఆ సెంటర్స్ అన్ని నడిచేయి. ఆ నడిచినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 240 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాని మొత్తాన్ని కరప్షన్ చెబుతుంది. కరప్షన్ ఎట్లా అవుతుంది? తిరిగేమైనా ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ లోకి తిరిగి వస్తే క్విడ్ ప్రో కో ద్వారాగా అది కేసు. దాన్ని చూపించలేక ఫెయిల్ అయినటువంటి వాళ్ళు సిఐడి వాళ్ళు. మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఒక డజన్ సిబిఐ కేసులు, ఒక 1/2 డజన్ ఈడీ కేసులు. ఏంటి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన
తన కంపెనీల్లోకి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తాడు. ఆ పారిశ్రామికవేత్తలు వచ్చి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో షేర్లు ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ల ద్వారాగా ఎక్కువ కొనుగోలు చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే క్విట్ ప్రోకో. అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు వెళ్ళి పారిశ్రామికవేత్తలు మా అబ్బాయి కంపెనీలో డబ్బులు పెట్టండి, ఇది క్విట్ ప్రోకో. అందుకని ఆయన మీద ఆ రోజున సిబిఐ నేరారోపణలు చేసి ఆధారాలు ఇచ్చారు. షర్ట్ షీట్ల ఆధారాలు కూడా చూపించినటువంటి పరిస్థితులు. జప్తు కూడా చేశారు కదండి కొన్ని ఆస్తుల్ని. అవును, అటాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేవలము కక్ష సాధింపు చర్యలు తప్ప, కక్ష సాధింపు కోసం మాజీ ముఖ్యమంత్రి మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం తప్ప ఏ ఒక్క ఆధారాన్ని కానీ ఒక్క రూపాయి అయినా సరే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వ్యక్తులకు వచ్చినట్టు నిరూపించటంలో సిఐడి ఫెయిల్ అయింది. అందుకనే ఆయనకు 63 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. 63 రోజులు అయితే ఆయన మీద ఆధారాలు చూపించలేకపోయారుగా. ఇప్పుడు ఆయన బెయిల్ ఎలా రద్దు చేస్తారు? రద్దు చేసేదానికి అవకాశం లేనే లేదు. కాబట్టి ఇది మనం ఊరట అనాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక రకమైనటువంటి రాజకీయ కక్షతో పెట్టినటువంటి అక్రమమైనటువంటి కేసుగా మాత్రమే కూడా సుప్రీంకోర్టు ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కూడా అదే స్థాయిలో చూసింది. కాబట్టి ఈయన సంబంధించినటువంటి బెయిల్ రద్దు చేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది, దాని సుబ్బారావు గారు మాట్లాడినా శ్రీనివాసరావు గారు మాట్లాడినా కూడా, ఎంబీజీ తిలక్ అనేటువంటి ఒక జర్నలిస్టు దీన్ని ఎలా ఈ కేసు వేస్తారు, తలుపు పట్టి కదా అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆ కేసుతో స్కిల్ డెవలప్మెంట్ కేసుతో ఆయనకి ఏం సంబంధం ఉండకపోవచ్చు. బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంతో ఈయన ఎందుకు రద్దు చేయమని వేశారు అనే దాని మీద జడ్జి ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు, కాదనటం లేదు. అలాగని థర్డ్ పార్టీ కానీ ఇంకొకళ్ళు కానీ ఈ కేసుల్లో బెయిల్ రద్దు చెయ్యమని వేసేటువంటి హక్కు అధికారం లేదనేటువంటి దానికి ఏమీ లేదు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా ఆ కేసులతో సంబంధం లేనటువంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎంపీగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు తెలంగాణ సిబిఐ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు, ఇంకా పోరాడుతున్నాడు ఆయన బెయిల్ రద్దు చేయాలని. ఆయనకు కూడా కేసులతో ఏం సంబంధం లేదు. ఆయన కూడా ఇలాంటి మీకేం సంబంధం ఉందని సిబిఐ కోర్టు అడిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వంలో ఒక అధికారంలో ఉండేటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేసి ఏమైనా సరే ఈ కేసును తారుమారు చేస్తారు అనేటువంటి అనుమానం మీద ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆయన పిటిషన్ వేసి ఉండొచ్చు. అదేమి పెద్ద తప్పు పట్టేటువంటి అంశం కదా. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవమే, కాదనటంలా. అది లోకల్ స్టాండింగ్ సంబంధించినటువంటి అంశం. ఇంకొకళ్ళు ఎవరు దీంట్లోకి ఇన్వాల్వ్ కాకూడదంటే అది ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు వేసిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు తిలక్ వేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. తిలక్ ఇంకొక పిటిషన్ వేశారు. నాకు తెలిసి సుబ్బారావు గారు కూడా ఇందాక ప్రస్తావన చేసినట్టున్నారు. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా సిబిఐకి ఈడీకి ఇవ్వాలని, ఎందుకంటే ఈడీ కూడా ఇవ్వాలని. ఎందుకంటే దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెడ్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోనే సిఐడి ఉంటుంది. కాబట్టి సిఐడి దర్యాప్తు చేస్తే నిజంగా ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్ళిద్దా లేదా అనేటువంటి దాని మీద ఆయనకు ఒక అనుమానం ఉండి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అలాంటిది అడిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా దర్యాప్తు సంస్థలో ఆయన ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా లేదా మంత్రి అయినా సరే, దర్యాప్తు సంస్థలు ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత ఎస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా అని సిఐడి వాళ్ళు మేము విత్డ్రా చేసుకుంటాము కేసు, అలాంటిది ఉండదండి. ఒకసారి నేరారోపణలో జన ఆల్రెడీ షార్ట్ షీట్ కూడా వేశారు. ఇప్పుడు ఎక్కడ ఉంది పరిధిగా? కోర్టు పరిధిలో ఉంది కేసు. ఇంకా కోర్టు తేల్చాల్సినటువంటి అంశం. సిఐడి విత్డ్రా చేసుకోవటమో, సిఐడి మేము మాకు ఇంక లేదు కేసు, మేము చంద్రబాబు నాయుడు మీద కేసు ఎత్తేస్తామంటే కుదిరే పని కాదనమాట. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేసింది అందుకే కదండి, కోర్టు ద్వారానే తేల్చుకోవాలి అని చెప్పి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాగనే వాళ్ళ ఎమ్మెల్యేల మీద సామినేని ఉదయభాను, అదే విధంగా విడుదల రజనీ మంత్రి, ఇలాంటి వాళ్ళ మీద ఒక 40 కేసులు ఉంటే ఆ కేసులు ఎత్తివేసుకున్నారు. సొంతంగా వాడు జీవో ఇచ్చేసి ఆ కేసులు రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకుంటే దాన్ని నేను హైకోర్టులో పిటిషన్ వేసి ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరెవరు రద్దు చేసుకోవడానికి, మేము హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం మీ ప్రభుత్వం కాదు
అనేటువంటి దాని మీద నేను పిటిషన్ వేసిన దాని మీద హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది, వాళ్ళ మీద మళ్ళీ తిరిగి విచారణ జరపండి అని. అందుకని ఇప్పుడు సిఐడి వాళ్ళు ఏదో సొంతంగా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఎత్తేటువంటి ఇంకొకటో వాళ్ళ పరిధిలో అంశం కాదు. కాబట్టి కేసు విచారణలో జరుగుతుంది. కోర్టులో ఒకవేళ ఆధారాల కింద సిఐడి చూపించలేకపోయింది అనుకోండి, కోర్టు విచారణలో నిర్దోషిగా చంద్రబాబు నాయుడు బయటపడడానికి అవకాశం ఉంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, యాక్చువల్లీ ఇప్పటికే 6 ఛార్జ్ షీట్లు అయితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద వేయడం జరిగింది. అవే దానికి సంబంధించి కూడా వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే లిక్కర్, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములకు సంబంధించి ఈ ప్రభుత్వం అన్నింటినీ ఒక్కొక్కటి వెలికి తీస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? విచారణ అయితే జరుగుతుందని అంటున్నారు, కానీ అది త్వరితగతిన ముందుకు వెళ్ళట్లేదు అన్న వాదన అయితే ప్రజల్లో చాలా బలంగా అయితే ఉంది. కరెక్ట్ అమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి ఆ మచ్చ నాకే కాదు వేరే వాళ్ళకు కూడా పోతామని చెప్పి పూర్తిగా తప్పుడు కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ల్యాండ్ పూలింగ్ కేసులో కావచ్చు, అలాగే అమరావతి భూముల విషయంలో కావచ్చు, అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులు కావచ్చు, అన్నీ కూడా తప్పుడు కేసులు స్పష్టంగా మేము తెలియజేసుకున్నాం. ముఖ్యంగా 500 విషయంలో కూడా జీవీ రెడ్డి గారు చాలా విషయాలు బయటికి తీశారు. అదొక పెద్ద స్కామ్ అమ్మా. ఏదో ఫైబర్ గ్రిప్ కేసులో దానికి అలకేట్ చేసిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి పేటిఎం బ్యాచ్ కి వెళ్ళాయి కదా. వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు జీతాలు ఇచ్చారు దాని ద్వారా. మరి ఈ డబ్బులన్నీ కూడా మనీ రూట్ మారింది కదా. ప్రభుత్వ ధనంతో ప్రజలతో ఈ తిట్టించుకోవడం ప్రోగ్రామ్ మొదలుపెట్టిన ఫైబర్ గ్రిడ్ కొన్ని 100 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని జీవీ రెడ్డి గారు బయటపెట్టారు. ఇవే కదమ్మా, మీరు చూడండి. మీకోసం పోర్ట్లు, షిప్పులు బినామీలు ఎవరు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎయిర్పోర్ట్లు, విమానాల యొక్క బినామీ ఎవరు? కెనికారెడ్డి గారు. మైనింగ్ ఇసుక అంటే ఇసుక బినామీలు ఎవరు? బిదన్ రెడ్డి గారు. అక్రమ సంపదన కబ్జాలకు విజయసాయి రెడ్డి. ఎర్రచందనం లెక్కర్కి పెద్దిరెడ్డి. భూములు రియల్ ఎస్టేట్ సుబ్బారెడ్డి. దేవాలయాల దోపిడీ చేయడానికి అధర్మారెడ్డి. అలాగే మందులు ఫార్మా కంపెనీల బినామీ శరత్ రెడ్డి. డ్రగ్స్, స్మగ్లింగ్స్, గంజాయికి చెవిరెడ్డి. ఇలాంటి ఒక 9 మంది మాఫియా నాయకులను పెట్టుకొని ఈయన ఒక మాఫియా డానగా ఆంధ్ర రాష్ట్రాన్ని మాఫియాగా మార్చేస్తాడు. అటువంటి వ్యక్తికి అక్రమాలు తప్పే ఉంటాయి. అంటే చంద్రబాబు ప్రతి విషయంపై చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని భూస్థాపన చేయడం కోసం అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులు ఎవరు ఎలా బయట తీస్తా చూస్తున్నాం కదా. ఈరోజు ఎన్ని శతపథాలు చేసి ఎన్ని అక్రమాలు బయట వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పొట్లుగా చూస్తున్నాం. సో ప్రజలు అర్థం చేసుకున్నారు ఏంది ఈయన చేసిన తప్పులు కప్పించుకోవడం కోసం బాబు గారు మచ్చలేని వ్యక్తి మీద మాకు కేసులు పెడితే డైవర్టింగ్ పాలిటిక్స్ చేయించిన ఉద్దేశంతో దీని ద్వారా 2019 గెలవాలని దుర్మార్గపు చర్యలు చేశాడు. సో ప్రజలు తిప్పికొట్టారు. ఇది కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుల కేసులన్నీ వీగిపోతున్నాయి. సాక్ష్యాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిమెంట్స్ సంస్థ యొక్క సిమెంట్స్ ఎండి యొక్క వాగ్మూలం కానీ, అలాగే కోర్టులో ఇచ్చిన వాగ్మూలం కానీ, ఆ రోజు పునవల్ సుధాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్స్ కానీ వీగిపోయాయి కదా. కేసులు ఆధారం లేవని చెప్పి రూట్ ఆఫ్ ది మనీ ఎక్కడుందంటే సమాధానం లేదు. ఎవరి అకౌంట్లో డబ్బులు పడే తెలియదు. డబ్బులు 1000 కోట్లలో 375 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని కూడా సమాధానం లేదు. సో పూర్తి ఆధారాలు లేని, మ్యాన్పులేట్ చేయని తప్పుడు కేసులతో బాబు గారిని ఆ రోజు కర్నూలు నుంచి ఆ కార్యక్రమం దుర్మార్గంగా తీసుకురావడం అనేది ప్రజలందరూ కూడా నిరసించారు, వ్యతిరేకించారు. ఇది కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఇది కేవలం ఆ వయసులో ఉన్న వ్యక్తికి మీరు రాజకీయంగా కుట్రబన్ని తప్పుడు కేసులు పెట్టిన స్పష్టంగా మెసేజ్ వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా వెలుగు రావటం, అది ప్రజా అగ్రవేశాలకు గురి కావటం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియజేయటం జగన్మోహన్ గారి ఒక పెద్ద చెంప పెట్టయింది. ఈ తీర్పులు కూడా ఈరోజు కోర్టు తీర్పులు కూడా అప్పటికే 247 కేసులు ఓడిపోయారు ఏపీ గవర్నమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టులు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కూడా వీగిపోతున్న స్పష్టంగా కనబడుతూ ఉంది. కారణం ఏదంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీని తప్పుడు కేసులు పెట్టి అధినాయకుల మీద తొక్కేయాలని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకించిన కుట్ర ఇది. ఈ కుట్ర ఏదో కోర్టు గుర్తుపెట్టింది, ప్రజలు గుర్తుపెట్టారు. ఖచ్చితంగా వ్యతిరేక తీర్పులే వస్తాయి. ఈ రోజు జగన్మోహన్ గారి కేసుల కోసం ఈ కేసులను అడ్డం పెట్టి నేను జైలుకెళ్ళాను, నువ్వు జైలుకెళ్ళావు అని చెప్పి ప్రచారం చేసుకోవాలనే దుర్మార్గమైన రాజకీయ కుట్రలో భాగంగా చేసిన ఈ వ్యవహారం కాబట్టి అందుకే ఈ కేసులో దొంగతనం బయటపడిపోతా ఉంది. ఆధారాలు లేవు. ఇప్పటికి కూడా సిబిసిఐడి కానీ అదేవిధంగా అంటే నేను బెయిల్ మీదే ఉన్నాను, మీరు కూడా బెయిల్ మీదే ఉన్నారని చెప్పడానికి చేసిన ప్రయత్నం లాగా నేను మొక్కల్లాగా బురదలో పూడిపోయాను, కంపు కొడతాను, నా శరీరం అవినీతి కంపు, నేను ఒక్కడే కాదు కదా నీకు కూడా పోతామని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ లో తప్పుడు కేసులు పెట్టిన
ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇది రాజకీయ కుట్రపూరిత చర్య. ఈ కుట్రలో బాబు గారిని నిర్గించిన ప్రయత్నం చేశారు, అది వీలు కాల. ఆయన అడుగుల ముత్యంలో మళ్ళీ బయటకు వస్తున్నాడు. అబ్బో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు. ఆ పిటిషన్ కూడా తిప్పి కొడుతున్నారు. ఈరోజు విలేకరు లాంటి వ్యక్తులు అడ్డం పెట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేయండి, బెయిల్ రద్దు చేయండి, పీపీఏ పిటిషన్లు వేయడం, అనేక పిటిషన్లు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఏమి చేయాలరా బాబు అని తలపట్టుకుని కూర్చుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల ముందు ఆ కేసులు అయ్యా నీ కేసులు చూడవయ్యా బాబు మన వేదికలు చూద్దాం అని చెప్పి ఇవన్నీ కేసులు బయటకు వస్తుంటే చట్ట వ్యతిరేకంగా ఎదుర్కోవడం కోసం భయపడిపోయి ఈరోజు ఏం చేయాలో అర్థం కాకుండా, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఈ కేసులు సక్సెస్ అవుతున్నాడే బాబు గారిని ఉద్దేశంతో తలపట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎప్పుడు కూడా అదొక కుట్రపూరితమైన రాజకీయాలు చేసే అలవాటు. వైఎస్ఆర్ పునాదులే వివేకానంద గారి రక్తాల మీద పుట్టిందని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అటువంటి హత్యా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్, కుట్రలకి కొత్తదానికి బ్రాండ్ అంబాసిడర్, అలాగే రాష్ట్రంలో దోపిడీలకి బ్రాండ్ అంబాసిడర్, మాఫియా నాయకుడు జగన్మోహన్ గారిని ప్రపంచమే కూడా ఎక్కువ వస్తుంది. ఇంక ఇటువంటి పరిస్థితులు నువ్వు పెట్టే కేసుల పైన నిజాయితీ ఎంత ఉంటుంది, క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తి గమనించేశారు. ఈ పూర్తిగా తప్పుడు కేసులు తేలిపోతా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అధినేతల్ని ఇరుకులో పెట్టాలని బాబు గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రాజకీయంగా ఫెయిల్ అయ్యాడు, సీఎం గా ఫెయిల్ అయ్యాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా ఆ ప్రజా నాయకుడిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కూడా పూర్తి ఫెయిల్ అయ్యాడు విషయాన్ని స్పష్టంగా వాళ్ళ నాయకులే చెప్పి, నాయనా నీకు నీ పార్టీ ఒక దండం, నీతో ఉంటే బాగుపడలేమని చెప్పి వేరే పార్టీలు వలసపోతున్న విషయాన్ని మీరు స్పష్టంగా మీడియా ముందు మనం చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళ పార్టీకి మాట్లాడే వాళ్ళు లేక, వాయిస్ ఇవ్వలేక అవస్థపడుతున్నారు. కొంతమంది ఏదో పేటీఎం బ్యాచ్ పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది కూడా సక్సెస్ కాలేకపోతున్నారంటే ఈ కేసుల్లో డొలతనాన్ని చెప్పుకోలేక తలదాచుకొని పక్క వెళ్ళిపోయిన సందర్భాలు కూడా నిన్న డిబేట్ లో చూసాం. మేము ఎందుకు అరెస్ట్ చేసాం బాబు గారిని, ఏం ఆధారాలు ఉన్నాయి, కుటుంబ మనీ ఎక్కడ ఉంది, కేసు వివరాలు ఎక్కడ ఉన్నాయి, కేసు ఏం సమర్పించారు, ఆ రోజు పెట్టిన కేసు ఎప్పుడు 37A737 లో ఉంటే A1 ఎలా మార్చారు అంటే మీ చేతిలో చట్టం ఉంది, మీ చేతిలో అధికారం ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చి బిహేవ్ చేస్తే కదాంబర్ని కేసు కావచ్చు, అదేవిధంగా అప్పుడు పిన్నెల్లి విషయంలో పగలగొట్టడం కావచ్చు, అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చి బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదని జెండా పట్టుకుంటారని ఆశలు అడియాసలు కూడా పోయాయి. అందుకే ఈరోజు రాష్ట్రం నుంచి పారిపోయి ఈరోజు కర్ణాటకలో బెంగళూరులో కూర్చొని నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు. ఇవన్నీ కూడా నీ ఆత్మస్థైర్యాన్ని చూపిస్తా ఉన్నాయి. నువ్వు పులివేంద్ర పులి కాదు, పిల్లి అని తేలిపోయింది. రాష్ట్రపతిని అవసరం లేదని చెప్పి తెలియజేశారు. ముఖ్యమంత్రి అసలు పనికిరామని చెప్పి తెలిపోయింది. ఒక రాజకీయ అజ్ఞాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే 30 ఏళ్ళు ఎందుకు అభివృద్ధి ఎలా ఎందుకు వెళ్ళిందో చూశారు. ఇంకా రాష్ట్రపతి ఎవరు కూడా విశ్వసించరు. నువ్వు అన్నావు కదా, మాట తప్పం మనం తిప్పం విశ్వసనీయతని, వాటికి ప్రజలు కట్టుబడ్డారు, నువ్వు కట్టుబడలేని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ భవిష్యత్ అంధకార బతుకులకి మీరే మీ పార్టీని ఎట్టుకున్నారు. ఇది మీ స్వయంకూల ప్రధానం కూడా తెలియజేస్తున్నారు. రాష్ట్ర నాయకులు, రాష్ట్రపతిలు మాతో బాగుపోతున్నారు. మేము చెప్పేవాళ్ళు బాబు గారిని అరెస్ట్ చేస్తే నష్టపోతామని చెప్పి ఇది చాలా మంది బయటకు వచ్చి చెప్పారు కూడా. ఇవేవి వినని డిక్టేటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియంత పరిపాలనలో రాష్ట్రం నష్టమైంది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వికసిత భారత్ కి కట్టుబడింది. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి సంక్షేమం 2 దారులుగా పెట్టుకొని ముందుకెళ్తానమ్మా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. రైట్ సుబ్బారావు గారు, అసలు ఇంకా 17A క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అది కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? డెఫినెట్ గా మేడం గారు, ఎంచేతంటే 17A ప్రకారమే అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ పోలీస్ అధికారులు చేయాలి. రెండోది, ఇప్పుడు వీళ్ళు అనేకమైన కేసుల్లో ఛార్జ్ షీట్లు వేశారు. అవును, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే శాంక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలోనే ఆధారాబాధాగా తన చేతుల్లో ఉన్నటువంటి విచారణ సంస్థలను ఉపయోగించుకొని ఆధారాలు లేకపోయినా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా స్పెసిఫిక్ ఓవర్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండవు. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ లోపు కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే, చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే, విచారణ సంస్థలు సమగ్రంగా విచారణ జరిగితే ఇవి ఫాల్స్ కేసులు అని చెప్పేసి రిఫర్ చేస్తారనే ఆతురతో ఆధారాబాధరాగా ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్లను కనుక మనం పరిశీలిస్తే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేసుకున్నా కానీ డెఫినెట్ గా ఆయన ఆ కేసుల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇందాక రామాంజనేయులు గారు చెప్పారు,
రాజు గారు వేయలేదా జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే తిలక్ గారు వేయడానికి వేశారు అని చెప్పేసని. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే దాంట్లో సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయమని వాళ్ళు ఆశ్రయించలేదు. అందువల్ల రఘురామకృష్ణరాజు గారు వేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే 24 గంటలు తిరగకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని చెప్పేసి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం దాఖలు చేసింది. కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రపూరిత ఆలోచనలకు అదుపు లేదు. ఎంచేతంటే ఆనాడు సిఐడి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, అలానే ఆనాడు ఎడిషనల్ అడ్వకేట్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా దేశవ్యాప్తంగా తిరిగారు. పాపం ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారే దోషని వాళ్ళు తీర్పిచ్చేశారు. అవును, హైదరాబాద్లో పెట్టారు, ఢిల్లీ వెళ్ళారు. అసలు వీళ్ళు పరిధులు దాటి ఇలా విధులను దాటేసి అసలు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ అసలు సిఐడి చీఫ్ సంజయ్ గారును ఏజీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టొచ్చా అండి? అసలు వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణ లోపానికి పాల్పడి ఆయన దోష కాదా అని నిర్ధారించాల్సింది న్యాయస్థానం మాత్రమే, న్యాయమూర్తి మాత్రమే. కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంజయ్ గారి విధేంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ విధేంటి, ఇన్వెస్టిగేషన్ కేసు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేయటం. ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ విధులేంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చినటువంటి ఆధారాల ప్రాతిపదికగా న్యాయస్థానం ముందు ఆ ఆధారాలను ప్రొడ్యూస్ చేయటం. అంతే తప్ప ముద్దాయి ఈయన నేరం చేశాడు, ఈయనే దోపిడీ చేశాడు, దీంట్లో ఈయన పాత్ర ఉందని చెప్పేసి నిర్ధారించే అధికారం వీళ్ళిద్దరికీ లేదు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం అంతకన్నా లేదు. కాబట్టి ఇద్దరు కూడా విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు. కారణం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం వీళ్ళకి పూర్తి అండదండలు ఉన్నాయి కాబట్టి ఇష్టానుసారంగా చట్టాలు, విధులు, సర్వీస్ కాండక్ట్ రూల్స్ అన్నిటిని కూడా చెత్తబుట్టలో పడేసి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఆనాటి ప్రతిపక్షంలో నుండి పార్టీ నాయకుల మీదో తప్పుడు కేసులు పెట్టడం, లేకుంటే ఎవరైనా మాలాంటి వాళ్ళు కనుక ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇవే చేశాడు. ఒక నియంత పాలనలాగా వ్యవహరించాడు. ఆ నిర్బంధ నియంత రాజ్యహింసతో కూడినటువంటి అంశాలు ఆయన. ఎందుకంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజోలు ప్రాంతంలో ఉన్నాడు. ఆయన నా తండ్రి గారిని అరెస్ట్ చేశారు, నేను వెళ్ళి పరిశీలించాలని చెప్పానంటే నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చట్టవిరుద్ధంగా పోలీసులు నియంతృత్వ ద్వారంలో ఆయన అడ్డుకున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. చట్ట ప్రకారం ఉన్నటువంటి హక్కుల్ని, రాజ్యాంగ హక్కులను కూడా చంద్రబాబు నాయుడు గారిని వేధించాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఏ విధంగా ఒక నియంతలాగా వ్యవహరించి, అంటే గత ప్రభుత్వ పాలనంతా వన్ మ్యాన్ షోలోగానే జరిగిందండి. స్పాన్సర్డ్ టెర్రరిజం. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాలనంతా కూడా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో వేధింపులకు గురి చేశారు. అది ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నవి, లేకుంటే వాట్సాప్లో కూడా సోషల్ మీడియాలో ఏమైనా ప్రభుత్వాన్ని ఏమైనా ఒక అంటే కానీ మొత్తాన్ని అసలు నోరు ఎత్తితే కేసులు, నోరు ఎత్తితే వేధింపులు, విచారణ సంస్థల ద్వారా చేసిన సంఘటన మనం చూసాం. అటువంటి రాజ్యహింసకి తట్టుకోలేకే ప్రజలు నువ్వు ఈ పాలన కాదు కదా, రేపు రాబోయే రోజుల్లో ప్రజాపతి కూడా పనిచేయమని చెప్పబోతారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగంకి ప్రమాణం చేసి శాసనాలకి చట్టాలకు కట్టుబడి ఉంటామని, రాగద్వేషాలకి అతీతంగా పనిచేస్తామని చెప్పేసి ప్రమాణం చేసిన నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని తొంగలో దొక్కి రాగద్వేషాలే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఏ విధంగా చంద్రబాబు నాయుడు లాంటి వారిని సైతం వదలకుండా ఏ విధంగా విధించచ్చు. అచ్చెన్నాయుడు గారిని అయితే మరీ దారుణం. అలాగే అరెస్ట్ చేయాలంటే శని ఆదివారాలు చూసుకొని శుక్రవారం నాడు అరెస్ట్ చేయటం,
లేదంటే ఇళ్ల మీద ఒక అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసే విధంగా పోలీస్ యంత్రాంగాన్ని వందలాది మందిని తీసుకెళ్లిపోయి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం. అయ్యన్న పాత్రుడు గారిని చూసాం, పట్టాభి ఇంటి మీద చూసాం, అలానే అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద చూసాం, టీడీపీ పార్టీ కార్యాలయాల మీద చూసాం. చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో కేబినెట్ హోదాలో నుండి ఆయన ఇంటి మీదకి ఏ విధంగా దాడికి వెళ్లి తిరిగి వాళ్ళ మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళ అహంకారము అవన్నీ చూపించినట్లుగా కూడా తెలిసిందండి. అలాగే ఒకసారి కృష్ణాంజలి గారితో మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, అసలు జగన్ విషయంలో ఎందుకు దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు అసలు? ఇక్కడ ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఈ ప్రస్తావన చేశారు, ఏదో ఒక శక్తి ఆయనకి సహాయపడుతుంది అని. అవును, ఆ శక్తి ఏమిటి అనేటువంటిది ఆయనకే తెలియాలి శ్రీనివాస్ చౌదరి గారికి. ఎందుకు అంటే గతంలో అంటే వీళ్ళు అధికారంలో లేరు, తెలుగుదేశం జనసేన ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గతంలో అధికారంలో లేరు. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో కలిసి ఉన్నాడు అనేటువంటిది, దానివల్ల వాళ్ళు సహకరిస్తున్నారు అని. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు అని అంటే మీరు సహకరించకుండా చేయండి. బీజేపీ వాళ్ళు సహకరిస్తున్నారని మీకు అనుమానం ఏదైనా ఉంటే దాన్ని ఏదైనా ఉంటే తెలుసుకోవాల్సినటువంటి పని ఉంది. లేదు అంటే న్యాయపరంగా కోర్టులో, సుప్రీంకోర్టులోనో లేకపోతే అక్కడ సిబిఐ కోర్టులోనో ఇప్పుడు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు పోరాటం చేస్తున్నాడు. మీరు కూడా పోరాటం చేయొచ్చు, అందరూ ఎవరైనా పోరాటం చేయొచ్చు, తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన విచారణ జరపాలని కానీ దాని మీద కూడా వేశాడు రఘురామకృష్ణ సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది ఆయన రెగ్యులర్ విచారణలో ఆలస్యం లేకుండా జరపమని కూడా ఇచ్చినట్టు. అయితే డాక్టర్ సుబ్బారావు గారు చెబుతూ రెండింటికి డిఫరెన్స్ ఉంది అని చెప్పారు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి సుబ్బారావు గారు. ఇప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసుల్ని ఆయన బెయిల్ రద్దు చేయమని సిబిఐ చెప్పలా, కానీ ఇక్కడ సిఐడి వాళ్ళు పిటిషన్ వేశారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చెప్పారు సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు సిఐడి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయమని చెప్పారు. ప్రభుత్వం కూడా చెప్పింది, వాళ్ళు ఏం చెప్పలేదు కదా బెయిల్ రద్దు చేయమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ఆ రోజున అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వము సిఐడి వాళ్ళు ఆయన మీద బెయిల్ రద్దు చేయాలని వేశారు. ఇప్పుడు చేయమని అనట్లేదు కదా, బెయిల్ రద్దు చేయమంటలేదు. కాబట్టి ఎవరైనా అడుగుతారు, తప్పేది. ఇప్పుడు నేను ఈ కేసు కింద ఏదో ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం పిటిషన్ ఇది అయిపోయింది అనే దాన్ని ఇంకొక అంశాల మీద ఇదే కేసులోనే ఆయన బెయిల్ రద్దుకు సంబంధించి ఇంకొకళ్ళు పోరాటం చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏం డోర్ క్లోజ్ అయినట్టు కాదు అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 17A సంబంధించినటువంటి అంశము ఏదో ప్యాష్ అవుతుంది అది. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆ నాకు తెలిసి అయితే అది కోల్డ్ స్టోరేజ్ లోకి పోయినట్టే, ఇప్పుడు అలా రాదు. ఇప్పుడు ఆల్రెడీ కేసు ఛార్జ్ షీట్ వేశారు. కేసు ఛార్జ్ షీట్ తీసిన తర్వాత కేసులో ఇంకా క్వాష్ ఏముంటుంది, కోర్టులో తేలాల్సినటువంటి అంశం విచారణ. కోర్టులో తేలిన తర్వాత ఒకవేళ ఆధారాలు ఏం చూపించలేదు అనుకోండి, కోర్టులో ఏం ఆధారాలు దొరక కేసు కొట్టేయటమో లేకపోతే చంద్రబాబు నాయుడు దాని నుంచి తొలగించడమో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఈ దశలో క్వాష్ అనేది ఉండదు నాకు తెలిసి. అయితే ఇక్కడ ప్రతి దశలో కూడా చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఎన్ని కేసులు పెట్టారో దాన్ని మీరు ప్రస్తావన చేశారు. అన్ని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించలేక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి 6 నెలల ముందు లేకపోతే ఒక 8 నెలల ముందు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి దేంట్లో ఆధారాలు చూపించలేకపోయారు. కానీ వీటిల్లో ఏది కూడా చంద్రబాబు నాయుడు అన్ని కేసుల్లో కూడా న్యాయపరమైనటువంటి పోరాటం కోర్టు ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ కోర్టు ద్వారా చేసి నిర్దోషిగా నిరూపించుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది ఖచ్చితంగా. ఒక నేరారోపణలు వచ్చినప్పుడు ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాల మీదే కేసులన్నీ పెట్టినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులన్నీ. అమరావతికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ కానివ్వండి, లేకపోతే అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, లేకపోతే ఇసుక లేకపోతే మద్యానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. తప్పు ఉందనుకోండి, తప్పుందా లేదనేటువంటిది తేలాల్సింది కోర్టులో తేలాలి. అంతేగాని మళ్ళీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కేసులు పెట్టారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కేసులు కొట్టేసుకుంటే కుదిరే పని కాదు. మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లు పెట్టినటువంటి కేసుని ఇలాగనే ఇక్కడ గుంటూరు కోర్టులో దాన్ని ఉపసంహరించుకున్నది. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో కోర్టు దాన్ని చేసినటువంటి దాన్ని ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అట్లా ఉపసంహరించుకోవడం కరెక్ట్ కాదు. ఆయన ఈ రోజున ప్రజాప్రతినిధుల కోర్టులోనే
దాన్ని ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తప్ప గుంటూరు కోర్టు దాని మీద నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని. అందుకని కోర్టుల్లో తేలాల్సినటువంటి అంశాలు కోర్టులోనే తేలాలి. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన మీద వచ్చినటువంటి నేరారోపణలకు సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా న్యాయ పోరాటం చేసి ఆయన నిర్దోషిగా కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఉంటుంది. రైట్ ఇది మాత్రము అది ఎప్పుడు జరిగింది ఏంటి అని చూడండి. రైట్. శ్రీనివాస్ గారు, చివరిగా చెప్పండి, గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అలాగే నిన్న మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ కూడా ఇసుక అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు వెళతారు, దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి కూడా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ప్రజలు చూసి 164 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాం, పెత్తనం చేయం, సేవ మాత్రమే చేస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు మెచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి 1,20,000 పైచులు సభ్యత్వం చేరారంటే బికాస్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆఫ్ టీడీపీ లీడర్స్, లోకేష్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు. సో ఆ ప్రజలు నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ, అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతుంది. అయితే మీరు చూడండి, 41 నోటీసులు, జీవో నెంబర్ 1లు, హౌస్ అరెస్టులు, మానవ హక్కులు, పౌర హక్కులు, ఇవేవి కూడా మేము విస్మరించట్లా. ప్రతి ఒక్కటిని కూడా గతంలో మీలాంటి మహా టీవీలు మాట్లాడాలంటే బ్యాన్, సీజు, నోటీసులు, అలాగే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటే అరెస్టులు. ఇప్పుడు మేము అవన్నీ కూడా చేయట్లేదు, ఎందుకంటే ఫ్రీడమ్ ఇస్తున్నాం. ప్రశ్నించండి, ప్రతిపక్షం లేదు, మంచి సూచనలు చేయండి, ప్రజారంజకమైన పరిపాలన కావాల్సిన అంశాలను కూడా ప్రజల నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో అటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రజారంజక పరిపాలన చేస్తూ అభివృద్ధిని సంక్షేమం చేయతో పాటు ఈరోజు కేసులు ఎదుర్కోవాల్సిన బాధ్యత. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ అడ్డుపడకూడదు. ఈ రోజు బాబు గారికి అధికారులు ఉన్నారని బట్టి వాళ్ళ మీద కేసులు, వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన సంస్కృతి మాకు లేదు. కాకపోతే ఈ రోజు స్కిల్ గవర్నమెంట్ కేసు కావచ్చు, జగన్మోహన్ మీద కేసు కావచ్చు, కేంద్రంలో ఉన్న సిబిసిఐడి కేసులు కావచ్చు, ఏసీబీ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కోర్టు తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు 370 పిటిషన్లు వేసి, ఇంప్రూవ్డ్ పిటిషన్లు వేసి తెలంగాణ కోర్టుకి, ఆంధ్ర కోర్టుకి కేసులు మారుస్తా, వివేకానంద హత్య కేసు కావచ్చు, అదేవిధంగా రకరకాల ఈడీ కేసులు కావచ్చు, ఖరీదైన లాయర్లు పెట్టుకొని సుప్రీంకోర్టు, హైకోర్టు పిటిషన్లు వేస్తా కేసుని 11-12 సంవత్సరాలకు వాయిదాలు పోకుండా తిరుగుతున్నా అంటే చట్టం ఏ రకంగా ఈమె సహకరిస్తుందని మాకు కూడా ప్రశ్నగా ఉంది. ఖచ్చితంగా చట్టంలో ఉండే లొసుగులు, చట్టంలో ఉండే ఉంటుందని ఎగ్జామ్షన్స్ ని వాడుకొని వాయిదాలు పోకుండా నేను ముఖ్యమంత్రిని పదాలు కట్టుకొని రావాలి, 3,000 మంది పోలీసులు రావాలి, ఆ టైం వేస్ట్ అవుతుంది, నేను పరిపాలన చేయలేదని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, ఇప్పుడు ఇమీడియట్ గా చట్టం తన పని చేయాలి, చట్టాన్ని కోరుకుంటున్నాం. భారతదేశ రాజ్యాంగం పైన, చట్టం పైన, న్యాయపైన మాకు విశ్వాసం ఉంది. తొందరలో జగన్మోహన్కి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. నేను ఉంటే లండన్లో ఉండాలా, లేదంటే జైల్లో ఉండాలా, అటువంటి పరిస్థితి వస్తా ఉంది. మేము ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తాం, కానీ ఇటువంటి దుర్మార్గ చర్యలు మేము పాల్పడం. అలాంటి చర్యలు పాల్పడిన జగన్మోహన్ గారికి ప్రజలు ఏ విధంగా లాగి లెంపకాయ కొట్టి కింద కూర్చొని పెట్టారో చూశారు. కాబట్టి కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అవేవి కూడా మేము ముందుకెళ్ళాం. అయితే లోకేష్ గారు చెప్పిన పాయింట్లో ఒక విషయాన్ని ముగిస్తానమ్మా. రెడ్ బుక్ లో ఉన్న రాజ్యాంగం అని వాళ్ళు చెప్తున్నారు. రెడ్ బుక్ లో దోషులు, దొంగల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. వాళ్ళు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సింది. ప్రజా వ్యతిరేక పొరపాటున పరిపాలన చేశారు కాబట్టి అటువంటి సంస్కృతి అధికారంలో ఉంది, కొంతమంది న్యాయ వ్యవస్థలో ఉంది, కొంతమంది ప్రజా ప్రతినిధులుగా చెప్పుకున్న కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని దాచుకున్నారు. కాబట్టి ఇటువంటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రెడ్ బుక్ లో ఉండే పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వరుసగా ఖచ్చితంగా ఎన్క్వైరీ చేసి తప్పు చేసిన మాత్రం జైలు శిక్ష తప్పదు, కఠిన చర్యలు కూడా తప్పని చెప్పి చాలా సున్నితంగా లోకేష్ గారు చెప్పారు. అది కూడా చట్ట పరిధిలోనే జరుగుతుంది. మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరిగించి 1,20,000 పై సభ్యతం చేరారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన అంటే ప్రజారంజకమైన పరిపాలన. అదే ఈ రోజు రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్తాం. కాబట్టి కర్షాధికుల వైపు మేము వెళ్ళమని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు.